జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ సర్కార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన కేసీఆర్ చెప్పేటివన్నీ మోసపు మాటలన్నారు. కొండగట్టులో బొస్సు బోల్తా పడి మరణించిన కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించిన సీఎం ఇప్పుడు దేశ రాజకీయాల్లో రాణిస్తానడం విడ్డూరంగా ఉందన్నారు. మాత్రమే సార్ చూస్తాడు. కొండగట్లకు అంతమంది ఎస్పై పేదోళ్ళు ఒక్కసారి మాట్లాడలేక పేదోళ్ళు వేసిపోయారు. కొండగట్ల బస్సు ఎక్కలేకపోతే ఊరు టెంట్ వేసారు. ఒక్క ఇంట్లో అందరికందరూ ఇంత కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే కొడుకు అయ్య ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అగ్గిపెట్ట దొరకని హరీష్ రావు ఆయన ఒక మంత్రి, మందులో సోడా పోసే హ్యాపీరావు ఆయన రాజ్యసభ, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ. మనకి చిన్న వయసు నెక్స్ట్ రెడీ ఉన్నది ఆయన కూడా మనని కూడా. కాబట్టి ఇట్లా కేసీఆర్ మోసం చేస్తుంది కాబట్టి ఈ మోసపూరితమైన మాటలు నమ్మద్దమ్మా. మీరు ఒక్కసారి మీరు పేదోళ్ళ ప్రభుత్వం రాలే, పేదోళ్ళ రాజ్యం రావడానికి ఇలా సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా. ఎండాకాలం తిరిగినా, వర్షాకాలం తిరిగినా, ఇప్పుడు చలికాలం తిరిగినా, ఏడవైనా ఇట్లా పేదోళ్ళందరూ హారతులు పడుతున్నారు, పువ్వులు చల్లుతున్నారు, శాలువాలు కప్పుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు. ఈసారి మోడీ గారు ప్రభుత్వం రావాలి, పువ్వు గుర్తు రావాలని చెప్పి పేదోళ్ళందరూ ఒక్కటే తిరిగితే ఇంత అర్ధరాత్రి మీరు అందరూ వచ్చారు. మీకు బీర్లు ఇచ్చిరా అన్న, పైసలు ఇచ్చిరా, అవన్నీ ఇవ్వలే, రుణమాఫీ చేయలేరు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి.